గోపీచంద్ గ్యాప్ ఇచ్చి భీమా అని సినిమాతో వచ్చాడు. నిజంగా అసలు ఆ మాస్ లుక్, ఆ రగుడుగా ఒక లుక్ అయితే ఏదైతే ఉందో కానీ బాగుందన్న, సూపర్ గుడ్. హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగుంది. చాలా రోజుల తర్వాత గోపీచంద్ మంచి హిట్ పడ్డ మూవీ అనుకోవచ్చు. డెఫినెట్గా ఇది కంబ్యాక్ మూవీ అనుకోవచ్చు అన్న. ఇదే కంటిన్యూ చేస్తే గోపీచంద్ ప్రభాస్ లెవెల్కి వెళ్ళిపోతాంలో ఎటువంటి డౌటే లేదు. డెఫినెట్గా చెప్తున్నా బాగుంది బాగుంది గోపీచంద్ బాగుంది. కానీ ఈ సినిమా చూస్తుంటే నిజంగా ఎర్రగా తీశాడన్న. అసలు గోపీచంద్ కంబ్యాక్ మూవీ అని అనుకోవచ్చు డెఫినెట్గా. ఇదే పాయింట్ ఆఫ్ వ్యూ, ఇదే యాక్టింగ్తో, ఇదే కల్ట్తో పోతే మాత్రం డెఫినెట్గా బ్లాక్ బస్టర్ హిట్లే అన్న. ప్రతి సినిమా కూడా ఆ రేంజ్కి వెళ్ళిపోయింది. ఎర్రగా తీసింది అన్న. నిజంగా ఆ రగుడ్ లుక్, మాస్ లుక్ అయితే మాత్రం వేరే లెవెల్. అలా ఫైట్ సీన్స్ కానీ, డైలాగ్స్ కానీ, నిజంగా పర్ఫార్మెన్స్, యాక్టింగ్, అసలు ఎలాంటి డైరెక్టర్లు ఎక్కడ వస్తారా బాబు అనిపించింది అన్న. ఆ రేంజ్లో ఉంది డైరెక్షన్. సబ్జెక్ట్ కూడా వేరే లెవెల్ ఉంది. చాలా చాలా అసలు ఆ ఫైట్ సీన్ చూస్తుంటే నేను బోయపాటినేమో డైరెక్టర్ అనుకున్నాను, కానీ కాదట.